దోశ నాకు బతికేదానికి ఈ పిల్లలకి కట్స్ ఇవర్లో పోదా సార్ రిజల్టెడ్ పిల్లల కేటగిరీలోకి వస్తారు సార్. పేరెంట్స్ అండ్ చెప్తాను 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ వసలే స్కీమ్ కింద వస్తుంది సార్. సో 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ onwards. మళ్ళీ అంతే ఓన్లీ 6 monthsకే. అంటే ఒక 6 ఉంటే 4,000 వస్తుంది. 48,000 సార్. ఇదే ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఎస్ సార్. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకే సార్. ఇది ఇచ్చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. చదువు పెట్టు సార్ పిల్లకాయలు చదవాలా చదివి వాళ్ళు బాగా రావాలి. ఎందుకని చెప్పా కదా, ఇప్పుడు అది చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి నేను చదివిస్తాను. చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించమండి. చదివించేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి.